గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అదేవిధంగా చాలా చోట్ల కాలువలు, అదేవిధంగా పంట నష్టం కూడా చాలా వేల ఎకరాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పంట నష్టం జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే ఇటు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించిన ప్రధాన కాలువ ఇది. ఈ కెనాల్కి సంబంధించిన భారీ గండి ఇక్కడ పడింది. దాదాపు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అంటే 2 రోజుల క్రితం నుంచి ఈ వరద నీరు ఇలాగనే పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతుల మొత్తం అటువైపు మనకు కనిపించేదంతా కూడా అది చెరువు కుంటలు కావు, మొత్తం వ్యవసాయ పొలాలు. అది వ్యవసాయ పొలాలు మొత్తం కూడా ఇసుక మేటలు వేసి ఆ మీదుగా దాదాపు 300 ఎకరాలు ఈ గండి కింద నష్టపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు సూర్యాపేట జిల్లా, అదేవిధంగా ఈ కొంచెం దూరంలోనే ఇటు ఖమ్మం జిల్లా వ్యవసాయ పొలాలు కూడా ఉంటాయి కాబట్టి ఖమ్మం జిల్లా, సూర్యాపేట జిల్లా కలిపి దాదాపు 300 ఎకరాల నష్టం ఈ గండి దిగున, అంటే దానికంటే పైన కూడా ఎక్కువ నష్టం వాటిల్లిందనే ఒక అభిప్రాయం అయితే ఇక్కడ వ్యక్తమవుతా ఉంది. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే మనం ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నామో ఇది పాలేరు నుంచి వచ్చేటువంటి పాలేరు వాగుకు సంబంధించిన వరద వెనక్కి వస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు పక్క నుంచి ఇటు నాగార్జున సాగర్ వాటర్ వస్తుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం చేసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం జరగడం వల్లే ఇక్కడ గండి పడిందని అయితే ఇక్కడ ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు చెప్తున్న వేరియేషన్ కూడా మనం చూడవచ్చు. మురికి నీరు వస్తుంది, అదే మరొక ఇటు కృష్ణా నుంచి వరద నీరు వస్తుంది, అదేవిధంగా ఇటు నుంచి కృష్ణా సాగర్ నీళ్ళు వస్తున్న విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మనతో రైతులు ఉన్నారు, ఇక్కడ సంబంధించిన స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎప్పుడు ఈ బ్రీచ్ అనేది జరిగింది? సార్, నేను వాస్తవంగా నా పేరు ముదిరెడ్డి వెంకటరెడ్డి సార్. నేను 6:30 కాంచి లైవ్లో ఉన్నాను సార్. ఇక్కడ కాలువ నేను లైవ్లో ఉన్నప్పుడు సార్ దీనికి ఈ కట్టకి బిలో కావడానికి ఇంకా 3 ఫీట్స్ ఉన్నాయి సార్. నేను అప్పటి నుంచి అధికారులకు ఫోన్ చేస్తున్నాను సార్. నేను డైరెక్ట్ కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. కలెక్టర్ గారి నుంచి ఎంఆర్ఓ గారికి ఫోన్ వచ్చేది, డి గారికి వాళ్ళకి ఫోన్ చేశారు. ఎంఆర్ఓ గారు వచ్చారు సార్. ఎంఆర్ఓ గారు ఏ టైంలో మినిమం 9-9:30 ఆ టైంలో వచ్చారు సార్. అప్పుడు ఆల్రెడీ 1 కిలోమీటర్ ఫ్లోటింగ్ ఉన్నది సార్. ఏది భారీ ఎత్తునంగా ఉబ్బిపోయి కట్ట అవతల ఈ నీళ్ళంటే ఫ్లోటింగ్ అవతల ఫ్లో అవుతుంది. కాలువ కట్ట మీ నుంచి నీళ్లు పోతున్నాయి, 3 అడుగులు పోతున్నాయి. ఎంఆర్ఓ గారు వచ్చారు. ఈ గారికి, డి గారికి వాళ్ళకి కంప్లైంట్ చేశారు మా ముందల్నే. ఇది ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే సార్, సిగ్నల్ లేదు. జియో టవర్ మీద పిడుగుపడింది సార్ ఆ నైట్. మాకు కూడా లేదు, మేము 100 కాల్ చేసేవాళ్ళం. మేము అన్ఎక్స్పెక్టెడ్గా మా మాట వినపడుతుంది కానీ అవతల వాళ్ళ మాట వినపడట్లేదు సార్. మాకు వాళ్ళ మాట వినపడుతుంది కానీ మా మాట అవతల వాళ్ళకి వినపడట్లేదు. మేము స్పందించింది వాళ్ళు చేశారు, ఏదో చేశారు. కలెక్టర్కి ఫిర్యాదు చేశాం, మేమే చేసాం, ఫిర్యాదు చేశాము. వాళ్ళు స్పందించారు, వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఇది ఏం జరుగుతుంది, అప్పుడు కట్ట తెగలేదు సార్. ఇక్కడ తెగకపోతే మేము వెళ్ళాము. ఒక 10 మంది టీం, ఆ యువకులందరం మేము కలిసి ఆడికి రంగుల బ్రిడ్జి కాడిపోతే వాళ్ళు ఏం చెప్పారు, మాకు ఫోన్లలో అది ఎయిర్టెల్ సెల్ నుంచి మెసేజ్ వస్తుంది సార్, ఈ జియో నుంచి పోవట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ బ్లాస్ట్ తీస్తుంటే వైబ్రేషన్ వస్తుంది షట్టరు, ఈ ఫ్లోటింగ్కి షట్టర్ పైకి రావట్లేదు, జేసీపీ వచ్చింది వెనక్కి వెళ్ళిపోయిందా అని అన్నారు. అరే కట్ట దిగుతుంది, ఎందుకు ఎట్లా పోతుందని మేము బండ్లు వేసుకొని పోయాం సార్. వర్షం వస్తున్నది, ఈ వర్షం నుంచి అక్కడికి వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళి సార్ ఆడికి వెళ్ళి మేము చూసాం, జేసీపీ వచ్చింది. వాస్తవానికి ఆ ఉక్కులు తగిలేయటానికి సార్ ఆడ ప్రత్యామ్నాయం లేదు. ఆడ ఓవర్ఫ్లో అయిపోయి దాని మించి వెళ్ళిపోతున్నారు సార్ వాటరు. వాళ్ళు తగిలేక భయపడ్డారు. ఆ షట్టర్ ఎట్లా లేపితే లేవలేదు, అది ఒక్కదాంతో 2 ఈటితోనైతే లేచేదేమో. వాళ్ళు ముందస్తు ప్రణాళిక 6:30 నుంచి 11 గంటలకు దిగిన దాకా కూడా స్పందించలేకపోయారు. వాళ్ళు 2 ఎస్కాట్లు తెచ్చి దానికి ఉక్కులు కట్టి ఎవరో గజేతగాలను, ఎవరినో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందినో ఏదో ఒకటి చేస్తే ఈ గండి పడకపోయేది. అక్కడ గండి పెద్దగా ఉన్నది. మేము లైవ్లో ఉన్నాం సార్. మేము లైవ్లో ఫోటోలు చూసి ఏం చూసుకున్నాం సార్. ఇక్కడ ప్రత్యేకంగా ఆ 3 సైపన్లలో నా మోటార్ ఉన్నది సార్, ట్రాన్స్ఫారం ఉన్నది, మోటార్ ఉన్నది. నేను ఎంతో పోరాడినా సార్. ఈ 2 ట్రాన్స్ఫారాల పైన ఆ 3 మోటార్లు 2 ట్రాన్స్ఫారాలు ఉన్నాయి. ఆ 2 ట్రాన్స్ఫారాలు నేను ఎంతో పోరాడినా సార్. నేను పొద్దు నుంచి అధికారులకు ఫోన్లు చేసి మాకాడ సిగ్నల్ లేదు, అవతల మాట వినపడట్లేదు, మేము చెప్పేది అవతలకి వినపడట్లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ చాలా వచ్చింది సార్. సార్లు అందరూ వచ్చారు, తెగిన తర్వాత అందరూ వచ్చారు, అధికారులు వచ్చారు, జేసీపీ వచ్చింది, కట్ట తీస్తున్నది, ఇవన్నీ చేస్తున్నారు సార్. చెప్పండి, అసలు మొత్తం దీని కింద అంటే ఈ గండి తర్వాత ఎంతవరకు వరి పంట నష్టం జరిగే అవకాశం? గత 2-3 రోజులుగా కుండపోత వర్షాల సందర్భంగా అనుకోని ఒక పెద్ద పెను తుఫాను ఈ గ్రామానికి తగిలింది. దాదాపుగా
500 నుంచి 600 ఎకరాల పంట భారీ నష్టం ఈ యొక్క పెను ప్రమాదం తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన ప్రతి రైతు సోదరుడికి భారీ స్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తేనే ఈ షాక్ నుంచి వాళ్ళు కాస్తో కూస్తో ఊరట చెందడానికి అవకాశం ఉంది. ఎవరు ఊహించని విపత్ పరిణామం ఇది. అయినప్పటికీ కూడా దీంట్లో కొంత ఈ కాలువ కట్టలపై ఎప్పుడు నిత్యం పహారా కాల్చినటువంటి లష్కర్లు అందుబాటులో లేకపోతే వాళ్ళు దీనికి ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్ల జరిగినటువంటి మానవ తప్పిదం కూడా దీంట్లో ఉంది. ఇది ఒక పంట నష్టంతోటే కాదు, ముందు రోజుల్లో దీనికి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి 2 కాలనీ వాసులకు పెను ప్రమాదం పొంచి ఉందన్నది ఇది ఒక సంకేతం ఇస్తుంది. 35 సంవత్సరాలుగా వారు నివసిస్తున్న ఇల్లులు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది మీకు. కనీసం ఒక పైపు వాటర్తో కొట్టినా కూడా ఇల్లు కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఇవాళ ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఆ సందర్భం ఇక్కడ ప్రస్తావన చేయట్లేదు. ముందు రోజుల్లోనైనా సరే ఈ ప్రభుత్వం అయినా చొరవ తీసుకొని వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి వాళ్ళకి వలస పంపించడమా లేకపోతే ఉన్న ప్రదేశాల్లోనే కొంత మంచి నిర్మాణాలు కట్టించి వాళ్ళకి మేలు చేయడం అనేది చేయాలి. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాన్ని పరిశీలించి ప్రత్యక్షంగా వారు కనుక ప్రజలకు భరోసాని ఇస్తే ఇంకా ఈ గ్రామ ప్రజలు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది. నష్టపరిహారం విషయంలో ఏదన్నా కాస్త జాప్యం జరిగితే మాత్రం గ్రామ యోజన సంఘాల ఐక్యవేదిక ద్వారా భారీ ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టబోతున్నాం. మనతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఎక్కడ మీ పొలం నష్టపోయిందా? సార్ ఇప్పుడు ఈ బ్లాస్ట్ అయిన దానికి ఎదురుగా ఉంటుంది మా పొలం 6 ఎకరాలు. ఇది 6 గంటల 20 నిమిషాలకి మేడం గారు ఎప్పుడైతే తహసీల్దార్ గారు ఇక్కడికి వచ్చారో ఆ మేడం గారు వచ్చినప్పుడు కనుక ఆ మేడం సరైన టైంలో వచ్చినప్పుడు 10 నిమిషాల టైం తీసుకొని కనుక ఎస్కామ్ దగ్గరికి పోయేసి ఎస్కామ్లో లొకేషన్ దగ్గరికి పోయి మేడం జేసీబీ వచ్చింది కానీ ఆ జేసీబీ వచ్చినప్పుడు స్టాప్ లేరు, ఎన్ఎస్పీ వాళ్ళ స్టాప్ లేరు, ఏఈ లేడు, డిఈ లేడు, ఒక ఎస్పీ లేడు, ఎవరు లేరు. మాకున్న పరిధిలో ఇక్కడ లోకల్లో ఉన్న లస్కర్ల నెంబర్లు కానీ ఏఈ నెంబర్లు కానీ వాళ్ళని తీసుకొని చేస్తే తిరణాపాలెంలో ఉన్నానని చెప్పాడు రమేష్ రెడ్డి గారు. ఆయన ఇక్కడ ఎవరు ఏఈ ఉన్నారంటే పలానా ఏఈ ఉన్నట్టే ఏఈకి ఫోన్ చేస్తే ఏఈ నెంబర్ స్పందించట్లేదు. ఇంకోటి ఏంటంటే మా సెల్లు పనిచేయట్లేదు. సెల్లు పనిచేయకపోవటం వల్ల ఈ పెను ప్రమాదం ఇది. ఈ 35 సంవత్సరాల సంది 132 కిలోమీటర్ పరిధిలో కాలువ బ్లాస్ట్ అయ్యిద్దని చెప్పి కల్లో ఊహించనిది ఇది 132 పరిధి. కాకపోతే ఏంటంటే ఇది మెయిన్ అధికారుల నిర్లక్ష్యంతో చేసిరు సార్. అధికార నిర్లక్ష్యం, ప్రాణ నష్టం జరగలేందుకు రామచంద్రపురం జనాలు చాలా దీనికి భగవంతుని అది ఒక చేసుకున్న పుణ్యమే మాకు. ప్రాణ నష్టం అనేది జరగకపోవడానికి భగవంతుడు చేసుకున్న పుణ్యమే రామచంద్రపురం ప్రజలైతే. పంట నష్టం ఎంత జరిగి ఉంటుంది? పంట నష్టం అయితే మ్యాక్సిమం 500 ఎకరం జరిగి ఉంటుంది సార్. 500 ఎకరాలు కూడా మెయిన్ చిన్నకారు రైతులు, ఎక్కువ సన్నకారు రైతులు. సన్నకారు ఎంత ఉందండి? నాది 6 ఎకరాలు ఉంది సార్. ఇక్కడ సన్నకారు రైతులకి ఇక్కడ ఎన్ఎస్పీ ల్యాండ్ కింద ఉన్న భూములే, పట్టా భూములు అంటూ ఎవరికి లేవు ఈ బ్లాస్ట్ అయిన దగ్గర. ఆ ఎన్ఎస్పీ ల్యాండ్కి సరైన స్పందన ఇచ్చేసి ఆ పంట నష్టం ఎకరానికి 40,000-30,000 వేలు ఎంతో కొంత ఆర్థిక సాయాన్ని తొందరగా చేకూర్చే విధంగా ఆ మంత్రి గారికి వెళ్ళాక వచ్చిపోయారు ఇక్కడికి. ఆ మంత్రి గారు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి, లోకల్లో మాకు దగ్గర పట్ల ఫస్ట్ నుంచి కూడా రామచంద్రపురం అంటే చాలా సున్నితమైన ప్రేమను చూపించేవాళ్ళు. ఇద్దరు మంత్రి గారు కానీ పద్మావతి మేడం గారు కానీ ఇక వాళ్ళ పరిధిలో ఉండి ముఖ్యమంత్రి గారి ద్వారా పంట నష్ట పరిహారం అనేది మనిషికి ఎకరానికి అది ఎన్ఎస్పీ ల్యాండ్ అయినా పట్టా ల్యాండ్ అయినా ఎకరానికి ఒక 40,000 నుంచి 30,000 వరకు ఆర్థిక సాయం చేయాలని చెప్పి కోరుతూ మీ తరఫున ఈ 10th తరఫున మేము కోరుచుకున్నాం. మీరు చెప్పండి, అసలు ఈ ఘటనకి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? అంటే మనకి ఏంటంటే సాగర్ కెనాల్ వదిలటం వల్ల జనరల్గా ఎక్కడ కూడా ఇంత ఫ్లడ్ రాలేదు, కాలువ పైనుంచే పోయింది అంటున్నారు. ఎందుకు సార్? గతంలో చూసుకున్నట్టు ఏమవుతుందంటే లాస్ట్ టైము ఈ లస్కర్ ఏదైతే ఉందో తూములన్నీ కూడా ఓపెన్ హోల్లో పెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే వచ్చిన వాటర్ బ్యాక్ వాటర్ అట్లీస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్లో మనకు 10 to 5 ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే వాటర్ ఫ్లో వస్తున్న కొద్దీ కిందికి పాలే రిజర్వాయర్కి రీచ్ అయ్యే కొద్దీ వాటర్ ఫ్లో అనేది కంటిన్యూ తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పుడున్న పలంగా రీసెంట్గా 2 months బ్యాక్ జరిగిన విషయం ఏంటంటే తాగునీరు కోసం ఎప్పుడైతే మన పాలే రిజర్వాయర్ని వాటర్ సోర్స్గా నింపడానికి ప్రయత్నించారో ఆ టైంలో మనకు ఏమవుతుందంటే మొత్తం ఎక్కడెక్కడ తూములు కానీ ఎస్కాంపులు కానీ మొత్తం లాక్ చేయడం జరిగింది. దీని తప్పిదమే మెయిన్ ఇష్యూస్. ఇక్కడ కాలువ తెగిపోవడానికి కానీ అక్కడ గండి పట్టడానికి కానీ ఫర్దర్గా ఇప్పుడు ఇక్కడ నుంచి ఖమ్మం మెయిన్ ఇప్పుడు ఏదైతే రామచంద్రపురం ప్లస్ కోదాడు టు హైవే విజయవాడకు 2 కమ్యూనికేషన్ మధ్యలో అతి తక్కువ దూరంలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ దోవ ఏది ఉందంటే నాగినగూడెం టు బరగదిగూడెం హైవే రూట్ ఉంది. ఈ రూట్ కూడా ఈ వాటర్ ఫ్లో వల్ల అక్కడ బ్రిడ్జి ప్లస్ అక్కడ రూట్ మొత్తం కూడా దెబ్బతినడం జరిగింది. సో ఇప్పుడు మనం గడిచిన ఈ వాటర్నే మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ కాలువ రిపేర్ చేయడానికి ఎంత లేదన్నా మనకు 2 months టైం పడుతుంది. ఈ 2 monthsలో ఈ ఆయకట్లో ఉన్న ప్రతి ఒక్క ఎకరా కూడా చాలా సఫర్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి.
ఈ గడిచిన ఈ రెండు రోజుల్లో కాకుండా ఈ వాటర్ ఫ్లో తగ్గితే త్వరగా ఈ యొక్క కాలువని పునరుద్ధరించి అదేవిధంగా యథాతథంగా స్పీడ్గా మళ్ళీ వాటర్ చేకూర్చాలని మేము గవర్నమెంట్ని ఆదేశిస్తున్నాం. ఇది మొత్తానికి మాత్రం చూడవచ్చు, చాలా తీవ్రమైన నష్టం రైతాంగానికి జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది 132వ కిలోమీటర్ రాయి అంటారు, అంటే ఆ పరిధి అంటారు దీన్ని. అంటే నాగార్జున సాగర్ నుంచి మొదలుకొని కాలువకు 1 కిలోమీటర్ పరంగా చూస్తే ఇది 132వ కిలోమీటర్. దాదాపు ఒక 4 కిలోమీటర్లు కనుక దాటినట్టయితే మనకు పాలేరు రిజర్వాయర్ వస్తుంది, అంటే చాలా దగ్గరగా పాలేరు రిజర్వాయర్ ఉంటుంది. అయితే ఈ పాలేరు రిజర్వాయర్ నుంచి బ్యాక్ వచ్చేటువంటి వరద, పాలేరు వాగుకి భారీగా వరద రావడం, ఆ వరదంతా కూడా బ్యాక్ ఫైర్ అంటే ఎనికి రావడంతోనే ఈ ఇటువైపు నుంచి నాగార్జున సాగర్ నుంచి కూడా వరద వస్తుండటంతో నీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రెండు కలిసి ఈ కాలువ కట్ట మనం ఏదైతే ఇక్కడ నిలబడి ఉన్నామో ఈ కాలువ కట్ట దాటుకొని కూడా బయటికి దాదాపు 2 ఫీట్ల మేర పైన వరద వచ్చిందని చెప్పి అయితే స్థానిక రైతులు చెప్తున్నారు. అయితే రైతులు చెప్తున్న దాని ప్రకారం దాదాపు 3 గంటల సమయం ఉన్నప్పుడు కూడా, అంటే అధికారులకు సమాచారం ఇచ్చి అధికారులు ఇక్కడ వచ్చినాక కూడా 3 గంటల సమయం వచ్చింది. 3 గంటల సమయం ఉన్నప్పటికీ కూడా దీన్ని వెంటనే ఎమర్జెన్సీ లాకులు ఉంటాయి ముందు, ఆ ఎమర్జెన్సీ లాకులు ఎత్తడంలో విఫలమయ్యారు. కనీసం ఎమర్జెన్సీ లాకులు ఎత్తినట్టయితే వరద ఉధృతి కొంత కాలువ మీద స్ట్రెస్ పడేది, కాలువ కట్టల మీద స్ట్రెస్ పడేది, అంటే తగ్గేది. కానీ అలా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి అయితే రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇటు గతంలో పాలేరుకి ఆ త్రాగునీరు తరలించే క్రమంలో ఎడమ కాలువకి సంబంధించిన ఎమర్జెన్సీ లాకులన్నీ కూడా క్లోజ్ చేశారు. తూములు కూడా చాలా చోట్ల క్లోజ్ చేశారు. ఎందుకంటే ఎక్కడ కూడా రైతులు వీటిని మళ్లించుకోవద్దని చెప్పి త్రాగునీటి అవసరాల కోసమే పాలేరు వరకు కూడా నీళ్లు వెళ్ళాలని చెప్పి ఎక్కడికక్కడ తూములు లాక్ చేసిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లోనే ఆ లాక్ చేసిన వెల్డింగ్లు తొలగించడంలో మళ్ళీ అంటే ఈ కాలువ కట్టకి నీళ్లు వదిలే సమయంలో నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి సాగునీరు వదిలే సమయంలో దానికి సంబంధించిన వెల్డింగ్లు తొలగించలేదు అనే ఒక ఆరోపణ కూడా ఉంది. ఏదేమైనా కానీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈరోజు నాగార్జున సాగర్ ఎడమ కాలువకి ఇంత నష్టం జరిగింది. అదేవిధంగా దీంతో ఇటు కింద ఉన్నటువంటి పంట పొలాలన్నీ నష్టమయ్యాయి. అదేవిధంగా ఈ కాలువ మరమ్మతులు చేసేంత వరకు కూడా సాగునీరు అనేది అందదు కాబట్టి మరికొంత కూడా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని ఇక్కడ రైతులు అదేవిధంగా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది నాగార్జున సాగర్ ఎడమ కాలువకు పండిన గండిపై గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.